ఏదైతే ప్రజలు భయభ్రాంతులయ్యే రోజుల్లో, కార్యకర్తలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చే పరిస్థితి రోజుల్లో నారా లోకేష్ గారి పాదయాత్ర ప్రజలకు ఒక భరోసా ఇచ్చింది, భవిష్యత్తు మీద ఒక నమ్మకాన్ని ఇచ్చింది. శభాష్, ఎన్టీ రామారావు గారి మనవడు, చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ గారు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది, మనకి నాయకుడు దొరికాడు అన్నటువంటి ఏదైతే ఒక భావన ప్రజల్లో కలిగింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే శక్తిలో కలిగింది, కార్యకర్తల్లో కలిగింది. జగన్ రెడ్డి గారికి భయపడి ప్రజలు మాట్లాడలేని పరిస్థితుల్లో నారా లోకేష్ గారు తెగించి వేధింపులను తట్టుకొని, పోలీస్ కేసులను తట్టుకొని, పోలీస్ తోటాలు ప్రయోగిస్తాం, భయపెడతాం అని ఎన్ని రకాల హెచ్చరికలు జారీ చేసినా, మైకులు కత్తిరించినా ఎక్కడా కూడా వెన్ను చూపకుండా, మాట తప్పకుండా, మడమ తిప్పకుండా సాగించినటువంటి పాదయాత్ర ఆ యొక్క చరిత్రలో ఒక కీలకం. భవిష్యత్తులో ఈ యొక్క 2024 ఎన్నికల గురించి చరిత్రలో రాయాలంటే అనేక కారణాల్లో ఒక ప్రధాన కారణం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది నారా లోకేష్ గారి పాదయాత్ర.